డీటెయిల్ చూస్తే కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు బ్యాండు మేళాలతో నడ్డాకి స్వాగతం పలికారు. వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, డీకే అన్నతో పాటు శ్రీవర్ధన్ రెడ్డి, చేవెళ్ల మహేందర్, శివలింగం ఉన్నారు. ఏదైతే ఉందో ఈరోజు ఎయిర్పోర్ట్కు విచ్చేసినటువంటి జాతీయ వైద్య శాఖ మంత్రులైనటువంటి మన జేపీ నడ్డా గారు, జయప్రకాష్ నడ్డా గారు మన తెలంగాణ గడ్డపై కదం మోపి ఇవాళ జరుగుతున్న భువనగిరిలో బీబీనగర్లో జరుగుతున్నటువంటి ఎయిమ్స్ కాలేజీని సందర్శించడానికి, అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించడానికి విచ్చేసిండు. అదేవిధంగా మొన్న మన ప్రియతమ ప్రధానమంత్రి, అదేవిధంగా మన కేంద్ర మంత్రివర్యులు అయినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ గంగాపురం కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యాన దాదాపుగా మనకు ఇక్కడ సింగరేణికి గనులు కేటాయించడము, భూగర్భ గనులు కేటాయించడం గిట తెలంగాణ ప్రజలకు ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు తెలంగాణకు బీజేపీ ఏం చేస్తుంది, ఏమి ఇస్తుందని. ఒక్కసారి కండ్లుని చూడలేని కబోది నువ్వు. ఒక్కసారి ఇది ఇచ్చినటువంటి బడ్జెట్ దాదాపుగా ఈ రోజు నుంచి కాదు, 2014 నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల కోట్లు గిట ఈ తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల ఉన్నతి కోసం మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమైనటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన నిధులు ఈ విధంగా వస్తున్నాయి. ఆ నిధులను సక్రమంగా వినియోగిస్తే ఇంకా నిధులు ఇవ్వడానికి మోడీ గారి గిట సుముఖంగా ఉన్నారు అనే విషయాన్ని మీరందరూ గుర్తెరగాలి. తెలంగాణ అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ ఈ రోజు ఉన్న కాంగ్రెస్. ఈరోజు రాష్ట్రానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా గారు మరి రావడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, మరి వారి యొక్క నేతృత్వంలో తెలంగాణలో సింగరేణికు మరి ఎలాంటి యాక్షన్ లేకుండా మరి ఇక కోలు ఇక అప్పజెప్పడం, నేను కూడా తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 64,000 కోట్లు లాభం జరిగేటటువంటి మరి కార్యక్రమాన్ని వారు చేశారు. కాబట్టి వారిని కూడా తెలంగాణ ప్రజల తరఫున వారికి స్వాగతించడం జరిగింది. మరి ఎయిమ్స్ ఏదైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి యొక్క కృషి నరేంద్ర మోడీ గారు మరి బీబీనగర్ లో పెట్టారు, వాటిని సందర్శించడం కోసం ఈరోజు జేపీ నడ్డా గారు వచ్చారు. మరి ఎయిమ్స్ పూర్తి స్థాయిలో వినియోగం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక నాణ్యమైనటువంటి వైద్యం అందుతా ఉంది. మరి ప్రజలందరూ కూడా ఆ యొక్క ఎయిమ్స్ ను ఇక వసతులను, సౌకర్యాలను అన్నిటిని కూడా మరి ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి కట్టుబడి ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిత్యం లేస్తే కిషన్ రెడ్డి మీద మరి ఏడుస్తూ మరి నిత్యంగా వారిని దూషిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు, మరి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటికైనా జ్ఞానోదయం తెలుసుకొని మరి కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏం లాభం జరిగిందనే విషయాన్ని మరి మీరు తెలంగాణ ప్రజలకు మరి బహిరంగంగా ఒక్క శుభాకాంక్షలు కూడా నీవు చెప్పలేదు. మరి రాజకీయం కోసం నీవు ఏదైతే మాట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందుకోసం ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం